కేటీఆర్ హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. జన్వాడలో కేటీఆర్, అజీజ్ నగర్ లో హరీష్ అక్రమ ఫామ్ హౌజులు కూల్చొద్దా? సబితమ్మ ఆమె కొడుకుల 3 ఫామ్ హౌజుల సంగతేంది? వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. నారాలు మూసీలో ప్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు. పేదలు ఎప్పుడు మూసీ మురికిలోనే బతకాలనా? వాళ్ళ బతుకులు మారొద్దా? వాళ్ళకి మంచి ఇండ్లు ఇవ్వడం, తొవ్వ ఖర్చులకు 25,000 ఇవ్వడం నేరమా? మూసీపై అఖిల పక్షాన్ని పిలుస్తాం, చేతనైతే వచ్చి సూచనలు చేయండి. మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? ప్రధాని దగ్గరికి పోయి పేదలకు 25,000 కోట్లు తేవాలని ఈటలకు సవాల్. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. ఇక్కడ జెన్యున్ గా గంగా నది శుద్ధి అని చెప్పి కోట్ల రూపాయలు వేసారు. మళ్ళీ ఎక్కడి గంగా నది అక్కడే ఉంది. ఇక్కడ సబర్మతి రివర్ ఫ్రంట్ కడతామని చెప్పి కట్టిరు, అది కట్టిరు, అయిపోయింది. అక్కడ పేదల్ని తీసేయచ్చు, పేదల్ని తరలించవచ్చు, కానీ ఇక్కడ తరలించొద్దట. ఆడ బీజేపీ చేసింది న్యాయం అవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ చేసింది కాదట. ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో ఎందుకు మీకు బాధ అంటే వీళ్ళ ఫామ్ హౌజులు జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్, అజీజ్ నగర్ లో హరీష్ రావుది, కందికాడ కవితది, వీళ్ళందరి ఫామ్ హౌజులు ఉన్నాయి కాబట్టి ఈ ఫామ్ హౌజులు కాపాడుకోవడానికి మూసీ ప్రజల దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఆడికి ఓద్దంటే ఈడ ఆడుతున్నారు అనమాట లెక్క. ఆడికి ఓద్దని ఈడ ఆడుతున్నారు అన్నట్టు. అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే మూసిని ముందట పెట్టి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూసీపై అఖిల పక్షాన్ని పిలుస్తామని, పేదలకు ఏం చేయాలో చేతనైతే వచ్చి సూచనలు ఇవ్వాలని సవాల్ చేశారు. బఫర్ జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో ఇవాళ ఒక ఆయన ఏం చేస్తారంటే బీసీ ఎమ్మెల్యేలకు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్తాడు, ఎందుకు వస్తారు మీరు, ముఖ్యమంత్రి గారు చూసుకుంటాడు కదా అని చెప్పి ఒక ఆయన ఫోన్ చేస్తాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలుసు, ఆయన పనే అది. ఎట్టి పరిస్థితిలో ఇవాళ 5 గంటలకు ముఖ్యమంత్రి గారిని కలిసి మళ్ళీ రిప్రజెంట్ చేస్తా. బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలారా రండి, ఈడబ్ల్యూఎస్ మోసం జరుగుతూ ఉంది, దీన్ని మనం సవరించకపోతే రేపు పొద్దుగల మళ్ళా ఎన్నికలల్లా నేనే తిరుగుతా, మీ సంగతి చెప్తా మీరు రాకపోతే. అన్ని పార్టీలు బఫర్ జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ మధ్యతరగతి ప్రజలు తిరగబడతారో నేను భయపడి కొందరిని ఉసిగొల్పి ధర్నాలకు, నిరసనలకు దిగుతున్నారు. కూల్చివేతలు ఆపితే సంచులు వస్తాయని, కూల్చేస్తే తిట్లు పడతాయని నాకు తెలియదా? సంచులు తీసుకున్నోళ్ళే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం సీరియస్ అయ్యారు. ఇక సన్నవడ్లకు ప్రత్యేక కేంద్రాలు, ఈ సీజన్ నుంచే 500 రూపాయల బోనస్, 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి 58% సాగైన సన్నాలు కొనుగోలులో గోల్మాల్ జరగకుండా కట్టడి. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిండు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతా ఉన్నారు, దానికోసం ప్రత్యేక కేంద్రాలు పెడతారట. ఇక రాహుల్ గాంధీ గారి అన్యాయానికి గురైతున్నటువంటి బీసీలకు న్యాయం జరగాలని చెప్తా ఉంటే, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు విరుద్ధంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోట అక్రమంగా భర్తీ అవుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆశయాలను నాశనం చేసినట్టు అవుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.